బాపట్ల శాసనసభ్యులు గౌరవ వేముల ప్రశాంత్ అన్న గారు మరి మన కాన్స్టిట్యున్సీలో వచ్చలనపల్లి గ్రామానికి పోయినప్పుడు అక్కడ ఒక గలుపు బాధితుడు చనిపోయి ఉంటే బాధితుని పరామర్శించి పోతే ఒక ప్రతిపక్ష నాయకుడిగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో మరి అక్కడ గలుపు కార్మికుడికి మరి నష్టపరిహారం రాలేదు కాబట్టి ఇక్కడ మాట్లాడితే మరి మొన్న 3 రోజుల క్రితం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానవ మోహన్ రెడ్డి మరి సవాల్ చేస్తూ ఉన్నాడు. గల్ఫ్ బాధితులను మొత్తం మీద మేము అందరికి ఇచ్చినాము, గల్ఫ్ కార్మికులు ఎంతైతే చనిపోయారో వాళ్ళందరినీ కూడా మేము తీసుకొని వస్తాం, మేము రెడీగా ఉండండి, 11వ తారీఖు మీకు డెడ్లైన్ ఇస్తామని చెప్పిండు. మోహన్ రెడ్డి గారికి మేము చెప్తా ఉన్నాం, గల్ఫ్ కార్మికులు ఎంతమంది చనిపోయారు, మీరు ఎంతమందికి ఇచ్చారు మీరు తీసుకొని రండి, ఎంతమందికి మీరు ఇవ్వలేదో మేము కూడా తీసుకొని రెడీగా ఉంటాం. కాబట్టి నువ్వు చెప్పిన 11వ తారీఖు మేము వేల్పూర్ గ్రామంలో రెడీగా ఉంటాం బీఆర్ఎస్ పార్టీ తరఫున. నువ్వు చెప్పిన దానికి ఎక్కడ ఎంతమందికి ఇచ్చో తీసుకొని రండి, గల్ఫ్ కార్మికులు ఎంత చనిపోయారు రాని వాళ్ళని కూడా మేము తీసుకొని వచ్చి కూర్చో ఉంటాం. అలాగే మీరు చెప్పినటువంటి గల్ఫ్ బోర్డు ఇంతవరకు చేయలేదు. అలాగే గల్ఫ్ ఎవరన్నా ఇబ్బంది వచ్చినప్పుడు టోల్ ఫ్రీ నెంబర్ పెడతామని చెప్పి మీరు మేనిఫెస్టోలు పెట్టిండ్రు, ఇంతవరకు అది కూడా దిక్కులేదు. కాబట్టి మీరు ఏదైతే అంటున్నారో దాని మీద మేము కూడా రెడీగా ఉంటాం. వేలాది మందిని తీసుకొని వచ్చి మేము కూడా వేల్పూర్ 11వ తారీఖు 10 గంటలకు మేము రెడీగా ఉంటాం. మీరు చెప్పిన హామీలను ఇవ్వకుండా మరి ప్రజలు మిమ్మల్ని నిలదీస్తున్నారని చెప్పేసి తప్పుదో పట్టిస్తున్నటువంటి నాయకులు మీరు. కాబట్టి ఖబర్దార్ మోహన్ రెడ్డి. అలాగే మీరు ఇచ్చినటువంటి 6 హామీలు మేము రైతు రుణమాఫీ ఇంతవరకు ఇవ్వడానికి కాలేదు. రైతు రుణమాఫీ కానీ రైతులను కూడా తీసుకొచ్చి కూర్చుంటాం. మేము రైతు భరోసా మీరు ఇస్తానటువంటి 15,000 రైతు భరోసా ఇస్తామని చెప్పేసి ఏదైతే అన్నారో మరి అది కూడా కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి రైతు బంధుని పేరు మార్చి మరి కేవలం 12,000 రూపాయలు కూడా, అది కూడా తొక్కలో దాదాపు లక్షల మంది నుండి 1,000 మంది కూడా మీరు ఇవ్వట్లేదు. మరి రానటువంటి రైతు భరోసా రానటువంటి రైతులను కూడా తీసుకొని వస్తే మేము కూర్చోబెడతాం. అలాగే రైతు బీమా ఎంతమందో చనిపోతున్నారు, మీరు రైతు బీమా కూడా ఇంతవరకు కట్టలేదు. మరి రైతు బీమా చనిపోయినటువంటి రైతులకు 5 లక్షల నష్టపరిహారం రాని రైతులకు కూడా తీసుకొచ్చి మేము కూర్చుంటాం. అలాగే మహిళా మద్దతులకు మీరు ఇచ్చినటువంటి మహాలక్ష్మి పథకం నియోజకవర్గంలో ఎంతమంది అయితే మహిళా మద్దతు ఉన్నారో వారందరికీ 2,500 ఇస్తామని చెప్పేసి ఏదైతే మీరు మేనిఫెస్టోలో పెట్టిండ్రో ఆ రాని వారిని కూడా ప్రతి ఒక్కళ్ళని కూడా తీసుకొచ్చి మేము కూర్చుంటాం. అలాగే కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తానన్నారు. మరి తులం బంగారం కూడా ఏమైంది? ఇలా కళ్యాణ లక్ష్మి తీసుకున్నటువంటి వాళ్ళను అందరికీ కూడా బంగారం రానివ్వడానికి తీసుకొచ్చి కూర్చోబెడతాం. సన్న రైతులకు కూడా ఇంతవరకు కూడా బోనస్ దిక్కులేదు. బోనస్ రానివ్వటువంటి రైతులకు కూడా అందరినీ తీసుకొచ్చి మేము వేల్పూర్లో కూర్చుంటాం. సిలిండర్కి 500 సబ్సిడీ అన్నారు, సిలిండర్కి 500 సబ్సిడీ రాని మహిళలందరికీ కూడా తీసుకొచ్చి కూర్చోబెడతాం. జీరో కరెంట్ బిల్ ఎవరికి ఇస్తున్నారు? రానిటువంటి జీరో కరెంట్ బిల్లులు కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మేము తీసుకొచ్చి వేల్పూర్ చౌరస్తా వేల్పూర్లో గ్రామంలో మేము రెడీగా ఉంటాం. 17వ తారీఖు 10 గంటలకు మేము రెడీగా ఉంటాం. మోహన్ రెడ్డి ఖబర్దార్, ఇంకోసారి నువ్వు నీ స్థాయి వార్డు నెంబర్కు ఎక్కువ, సర్పంచ్కు తక్కువ. నువ్వు ప్రశాంత్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి కాదు. ప్రశాంత్ రెడ్డి గారు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈరోజు ప్రతిపక్ష నాయకుడిగా నియోజకవర్గంలో ఉన్నటువంటి అధికార పార్టీ నెరవేర్చని హామీలను మరి నిలదీసే హక్కు, ప్రజల తరఫున పోరాడే హక్కు స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి ఉంది. పోరాడుతూనే ఉంటాడు. ప్రతిపక్ష పాత్ర ప్రభుత్వం చేస్తున్నది నువ్వు చెప్తూ చెయ్యనటువంటి నిలదీయడానికే ఈరోజు ప్రతిపక్ష నాయకుడు బరాబర్ నిలదీస్తాం. నీవు ఏదైతే మన ఎమ్మెల్యే గారు ఇల్లు ముట్టడిస్తా అంటున్నావు కదా, మేము రెడీగా ఉంటున్నాం. 11వ తారీఖు నాడు 1,000 మందిని వచ్చి ఉంటున్నాం. మీరు ఖబర్దార్. కాబట్టి ఇంకొకసారి మీరు చెప్పినటువంటి దొంగ హామీలను నెరవేర్చలేక ప్రజలు తప్పుదో పట్టిస్తున్నారు. మీరు ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేరు మీరు. కాబట్టి ఏదైతే నువ్వు సవాల్ చేసినావు కదా, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము సవాల్ విసురుతున్నా ఉన్నాం. నీది ఎమ్మెల్యే స్థాయి కాదు, నువ్వు ఎమ్మెల్యే స్థాయిని ఎమ్మెల్యే విమర్శించే స్థాయి కాదు. ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులము, ప్రతి ఒక్క నాయకుడు కూడా నీ స్థాయి నాయకులు ఇక్కడ మేము ఉన్నటువంటి అందరి నాయకులము. కాబట్టి సవాల్ చేస్తా ఉన్నాం. నువ్వు ఏదైతే తీసుకొని వస్తే గల్ఫ్ బాధితులు అని చెప్పేసి అందరికి 100% ఇచ్చామని చెప్తున్నావో 100% ఇచ్చినట్టు నువ్వు నిరూపిస్తే మేము రాజకీయ నుంచి తప్పుకుంటాం. లేదు, రానిటువంటి 100 మందిని 1,000 మంది రైతులు కావచ్చు, గల్ఫ్ బాధితులు కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా మహిళా మద్దతు అందరినీ కూర్చోబెడతాం. ఇక్కడ
మరి అది నువ్వు ఇయ్యనట్లుగా నిరూపిస్తే నువ్వు శాశ్వతంగా రాజకీయంగా తప్పుకుంటావు అని చెప్పేసి ఇక్కడ మా వేల్పూర్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి మరి ప్రెస్ ద్వారా మోహన్ రెడ్డి గారికి సవాల్ విసురుతూ ఉన్నాం. ఖబర్దార్, మేము 17వ తారీఖు 10 గంటలకు వేల్పూర్లో వేలాది మందిగా వస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ నాయకులు, అలాగే ప్రజలు తీసుకొని వస్తాం. ఏదైతే నువ్వు ఎగబట్టినటువంటి రైతు భరోసా, రైతు బీమా, మహాలక్ష్మి, కళ్యాణ లక్ష్మి, 0 కరెంట్ బిల్లు, గల్పు బాధితులకు బోర్డు ఏర్పడేస్తున్నది, టోల్ ఫ్రీ నెంబర్, ప్రతి ఒక్క రైతు, ప్రతి ఒక్క ప్రజల్ని ఇక్కడికి తీసుకొచ్చి 17వ తారీఖు నాడు మేము రెడీగా ఉంటాం. కాబట్టి సవాల్ స్వీకరిస్తున్నాం మోహన్ రెడ్డి అని చెప్పేసి మేము సవాల్ చేస్తాము. ప్రభుత్వంలో ఉండి చేతగాని వాడిగా చేతులు ముడుచుకొని కూర్చుంటూ మరి బాల్గొండ నియోజకవర్గంలో ప్రజలు 3వసారి పట్టం కట్టినటువంటి ప్రశాంత్ రెడ్డి గారి మీద వ్యాఖ్యలు చేయడం సరికాదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీకు చేతనైతే బాల్గొండ నియోజకవర్గ ప్రజలకు నువ్వు సేవ చేసి మరి నిరూపించుకో. ఆ సేవ అనేది మా ఎమ్మెల్యే గారు, మా ప్రశాంత్ అన్న 10 సంవత్సరాలు నిర్విరామంగా ఎంతోమంది కుల సంఘాలకు అయితేనేమి, గ్రామాల్లో రోడ్లు అయితేనేది, డ్రైనేజీలు అయితేనేది, గుడిలు, చర్చిలు, మసీదులు, ప్రతి దానికి అభివృద్ధి చేసి మరి చూపించిండు. మీకు చేతనైతే మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ఇప్పుడు మీరు మీ ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మరి ఏవైతే మీరు ఇచ్చిన పథకాలున్నాయో 2000 రూపాయలు ఉన్న వృద్ధాప్య పెన్షన్ని 4000 చేస్తామన్నారు, దాన్ని 4000 చేయలే. వికలాంగుల పెన్షన్ని 6000 చేస్తామని చెప్పి 4000 చేయలే. మరి అలాగే రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు రైతుకు రుణమాఫీ చేస్తామన్నారు, చేయలే. రైతు బంధుని 7500 ఒక 6 నెలలకు ఒకసారి పంట 7500 ఇస్తామని చెప్పి 6000 రూపాయలు ఇచ్చి మొన్న వేసంగిలో మరి 4 ఎకరాల వరకు ఇచ్చి మిగతా వాళ్ళందరికీ ఎగ్గొట్టాం. మళ్ళీ ఇప్పుడు ఈ వర్షాకాలం సీజన్లో ఇచ్చినావు. ఎందుకు ఇచ్చినావు? ఓట్లు వస్తున్నాయి కాబట్టి మరి నువ్వు రైతు బంధు ఇస్తున్నావు. పేరు మార్చి కేసీఆర్ గారి పథకాలని మరి కాపీ కొడుతూ ఈ పథకాలన్నింటిని ఏవైతే నువ్వు మాట్లాడుతున్నావో గల్పు బాధితులకు ఇచ్చినామని అంటున్నారో మరి వాళ్ళకి తీసుకురా. ఎవరికైతే ఇవ్వలేరు మేము వాళ్ళందరినీ 10వ తారీఖు తీసుకొచ్చి ఈ వేల్పూరు అంబేద్కర్ సాక్షిగా అక్కడ నిలబెడతాం. మీరు అక్కడికి వచ్చి మా సవాల్ని స్వీకరించాలని మేము కోరుతాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.